విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి వింత కథల సారథి ఆశ నిరాశల వారధి నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి. అన్నట్టు నీకు చెప్పడం మర్చిపోయాను. మొన్నొక రోజు వినోద్ రెస్టారెంట్ లో కలిశాడు. వినోద్ నీకెలా తెలుసు? ఆ రోజు మనం సంధ్యతో లంచ్ కు వెళ్ళినప్పుడు రెస్టారెంట్ కు వచ్చాడు. నువ్వు వచ్చేసరికి వెళ్ళిపోయాడులే. అప్పుడు కలిశాను. నిన్ను గుర్తుపట్టి పలకరించలేదా? లేదు, నేనే కావాలని పలకరించాను. ఏమన్నాడు? నేను సంధ్య బాయ్ ఫ్రెండ్ అనుకుని మా ఇద్దరి మధ్య ఏదో సంబంధం ఉందనుకుని ఏదేదో మాట్లాడాడు. నువ్వేం చేసావు? ఛాన్స్ దొరికింది కదా అని నిజంగానే బాయ్ ఫ్రెండ్ అన్నట్టు బిల్డప్ ఇచ్చి టీస్ చేశా. అదేం పని? ఇలా టీస్ చేయడానికి నీకు ఇంకెవరూ దొరకలేదా? అది కాదు కుసుమా, అతనికి సంధ్య మీద ఇంకా ప్రేమ ఉందో లేదోనని చిన్న టెస్ట్ పెట్టా. రిజల్ట్ ఏంటి? అతని మనసులో ఇంకా సంధ్యకు చోటుందని అనిపించింది. నేనెంత టీస్ చేసినా వినోద్లో నా మీద కోపం కంటే బాధే ఎక్కువ కనిపించింది. ఆహా. హలో కుసుమా. హాయ్ కార్తిక్. హాయ్. సారీ, చిన్న పనుండి బయటికెళ్ళాను. ఎంతసేపైంది వచ్చి? చాలా సేపు అయింది తల్లి. భక్త సబరిలా నీ కోసం వెయిట్ చేస్తున్నాను. ఎంగిలి పళ్ళు ఏమైనా తెచ్చావా లేదా? అది సరే కుసుమా, ఏంటిలా వచ్చావు? ఏదైనా స్పెషల్ ప్రోగ్రామ్ ప్లాన్ చేసావా? ప్రస్తుతానికి ఏం లేదు కానీ నెక్స్ట్ వీక్ యూత్ ఫెస్టివల్ ఉంది. కాలేజ్ సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ కూడా కలిసి రావడంతో చాలా గ్రాండ్ గా చేస్తున్నారు. డాన్స్, మ్యూజిక్ ఒకటేమిటి, ఫైన్ ఆర్ట్స్ అన్నింటిలోనూ కాంపిటీషన్లు, స్టేజ్ షోలు, వారం రోజులు ఒకటే సందడి. అందుచేత ఆ వారం రోజులు నువ్వు నీ బిజినెస్ వ్యవహారాలన్నీ పక్కన పెట్టేయాలి. మళ్ళీ ఫ్రెండ్స్ అంతా కలిసి సరదాగా ఎంజాయ్ చేద్దాం. కుదరదు, వీల్లేదని ఏవో కుంటి సాకులు చెప్తావని ముందుగానే చెప్తున్నాను. ఏం మాట్లాడవేంటి? ఎలా తప్పించుకోవాలని ఆలోచిస్తున్నావా? చచా, అదేం లేదు. సరిగ్గా అదే టైంలో బెంగళూరులో కాన్ఫరెన్స్ ఉంది. అందుకని నేను రావడానికి కుదరదు. నేను స్పెషల్ ఇన్వైటీని, అందుచేత తప్పకుండా రావాలని లెటర్ కూడా పంపించారు. పెద్ద పెద్ద వాళ్ళంతా వస్తున్నారు. పరిచయాలు పెంచుకోవడానికి, కొత్త విషయాలు తెలుసుకోవడానికి అదొక మంచి అవకాశం. తప్పకుండా వెళ్ళాలి. ప్లీజ్ ఏమీ అనుకోవద్దు. క్లైమాక్స్ లో హీరోయిన్లా దీనికింత ఎక్స్ప్లెనేషన్ ఎందుకు? బిజినెస్ పెట్టి 2 ఏళ్లైనా కాకముందే నేషనల్ లెవెల్ కాన్ఫరెన్స్ కి ఇన్విటేషన్ వచ్చిందంటే మామూలు విషయం కాదు. అలాంటి అవకాశాలు వదులుకోకూడదు. డెఫినెట్ గా వెళ్లాల్సిందే, లేకపోతే మేము ఊరుకోం. కరెక్ట్. ఒకవేళ మీరు వెళ్ళనన్నా మేమే బలవంతంగా దగ్గరుండి పంపిస్తాం. వినోద్, బెంగళూరులో కాన్ఫరెన్స్ ఉంది. నేషనల్ లెవెల్లో జరుగుతోంది. పెద్ద పెద్ద వాళ్ళందరూ వస్తున్నారు. మీరు తప్పకుండా అటెండ్ అవ్వమని పర్సనల్గా లెటర్ పంపారు. పర్సనల్గా లెటర్ పంపించారంటే తప్పకుండా వెళ్ళాలి కదా గ్రాని. దానికి సంబంధించిన పేపర్స్ ప్రిపేర్ చేయాలంటే చెప్పు, నేను రెడీ చేస్తాను. ఈ కాన్ఫరెన్స్కి నేను అటెండ్ అవడం లేదు వినోద్. అదేమిటి గ్రాని? కాన్ఫరెన్స్ టైంకి నేను అమెరికాలో ఉంటాను. ఆ ప్రోగ్రామ్ పోస్ట్ పోన్ చేసుకోవచ్చు కదా. ఆ అవకాశం లేదు. అక్కడ ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ జరుగుతోంది. మల్టీనేషనల్ కంపెనీలన్నీ వాళ్ళ ప్రోడక్ట్, మెషినరీ, ఎక్విప్మెంట్ అన్నీ డిస్ప్లే చేస్తున్నాయి. డెమాన్స్ట్రేషన్, సెమినార్ కూడా ఉన్నాయి. ముఖ్యంగా అందుకోసం వెళ్తున్నాను నేను. వీటిని బట్టి కొన్ని బిజినెస్ ఒప్పందాలు కూడా కుదుర్చుకోవాలి. అగ్రిమెంట్స్ మీద సంతకాలు చేయాలి. అందుకు నేనే అటెండ్ అవ్వాలి. తప్పదు. అయితే నువ్వు రావడం లేదని లెటర్ పంపించేయమంటావా? ఎందుకు వినోద్? మన కంపెనీ ఎండీగా నా తరపున నువ్వు అటెండ్ అవుదు గాని. నాకేం తెలుస్తుంది గ్రాని? అలా అంటే ఎలా వినోద్? నా తర్వాత ఈ బిజినెస్ అంతా చూసుకోవాల్సింది నువ్వేగా. నిజమే గ్రాని, కానీ నేను ఎప్పుడు దేనికి అటెండ్ అవ్వలేదు కదా. అందుకే ఈసారి కంపల్సరీగా అటెండ్ అవ్వాలి. అలా వెళ్తుంటే నీకు ఎక్స్పీరియన్స్ వస్తుంది. అలాగే గ్రాని, వెళ్తాను. నీకక్కడ ఏ ప్రాబ్లం ఉండదు వినోద్. మిస్సెస్ రోజీ మనవడిగా నిన్ను చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు. కాన్ఫరెన్స్ అటెండ్ అయ్యి అలాగే ఓ 2 రోజులు సరదాగా తిరిగిరా. నేను ఇప్పుడే ఫోన్ చేసి మాట్లాడతాను.
ఎక్స్క్యూజ్ మీ, దీపక్ గారు ఉన్నారా? ఉన్నారు. మీరు? ఆ, ఆయన్ని కలవాలి. పనేమిటి? పర్సనల్గా మాట్లాడాలి. అపాయింట్మెంట్ ఉందా? లేదు. సారీ, ఆయన బిజీగా ఉన్నారు. అపాయింట్మెంట్ లేదే కలవడం కుదరదు. చలసాని గారు వచ్చారని చెప్పమ్మా, ఆయన రమ్మంటేనే కలుస్తాను. ఎవరో చల్సానట, మిమ్మల్ని కలవాలంటున్నారు. ఏమన్నారమ్మా? మావయ్య గారు ఇక్కడే నిలబడిపోయారేంటి? లోపలికి వచ్చేలేకపోయారా? నీతో మాట్లాడదామని అనుకోకుండా వచ్చేసాను. దాంతో అపాయింట్మెంట్ కూడా తీసుకోకుండా రావాల్సి వచ్చింది. నన్ను కలవడానికి మీకు అపాయింట్మెంట్ ఎందుకు? రండి. భార్గవి, కాసేపు ఎవరిని లోపలికి రానివ్వకు. రండి మావయ్య గారు, కూర్చోండి. ఆఫీస్లో ఏదో మార్పు కనపడుతోంది. మీ అమ్మ నువ్వు ఒకే దగ్గర కూర్చునేవారనుకుంటాను. అవును మావయ్య, అక్కడ పని మీద స్టాఫ్ వచ్చినా బయట నుంచి ఎవరైనా కలవడానికి వచ్చినా ప్లేస్ సరిపోవడం లేదు. చాలా ఇబ్బంది అవుతోందని భార్గవి సపరేట్ ఛాంబర్ ఏర్పాటు చేసింది. భార్గవి అంటే? బయట చూశారు కదా, ఆ అమ్మాయే. అలాగా? చాలా తెలివైన అమ్మాయి. చదువు ఉంది, సంస్కారం ఉంది, డిసిప్లిన్, సిన్సియారిటీ, ఎక్స్పీరియన్స్ అన్నీ ఉన్నాయి. అందుకే నా పిఏగా అపాయింట్ చేసుకున్నాను. వెరీ గుడ్. ఆఫీస్లో ఈ మార్పులు, చేర్పులు, సంస్కరణలు చూస్తుంటే నిజంగా తెలివైన అమ్మాయిలాగే కనిపిస్తుంది. అందులో అనుమానం లేదు మావయ్య గారు. కాకపోతే ఆఫీస్ విషయాల్లో కాస్త చొరవ ఎక్కువ చూపిస్తోందని విన్నాను. సీనియర్స్ అనే గౌరవం కూడా లేకుండా స్టాఫ్ మీద అథారిటీ చెలాయిస్తోందట. అదేం లేదే, అదంతా ఇక్కడ స్టాఫ్ క్రియేట్ చేసిన న్యూసెన్స్. అదేమిటి బాబు? ఇక్కడ స్టాఫ్ అంతా సీనియర్లు, చాలా ముదిరిపోయారు. ఏ పని ఫాస్ట్గా చేయరు, ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా వెంటనే ఇవ్వరు. ఇంకా రెడీ అవ్వలేదని, బ్రాంచ్ ఆఫీస్ నుంచి పర్టికులర్స్ రాలేదని ఏవో సాకులు చెప్తూనే ఉంటారు. దానివల్ల ఆఫీస్ వర్క్స్ అన్ని డిలే అవుతున్నాయి. వాళ్ళు లేకపోతే ఈ ఆఫీస్ నడవదని అనుకుంటారు. ఎంతైనా సీనియర్లు కదా బాబు, వర్క్లో అనుభవం ఉంటుంది. అవసరమైతే ఒక రోజులో చేయాల్సిన పని ఒక గంటలో చేసేస్తారు. అలా అని మనం అనుకుంటాం. ఏళ్ల కొద్దీ అనుభవం ఉండి ఎందుకు వర్క్ విషయంలో మంచి సలహా ఇవ్వలేరు. భార్గవి ఈ మధ్యనే జాయిన్ అయింది. అప్పుడే మొత్తం అన్ని వర్క్స్ మీద కమాండ్ వచ్చేసింది. ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్నా నాకే సలహాలు ఇస్తుందంటే ఎంత షార్పో మీరే ఊహించుకోండి. భార్గవి తెలివితేటలు, చురుకుదనం చూసి ఎక్కడ డామినేట్ చేస్తుందోనని అమ్మకి భార్గవి మీద కంప్లైంట్ చేశారు. అంతే. సీనియర్స్ని ట్రాన్స్ఫర్ చేసావట? చేశాను, కానీ ఏం లాభం? ఇదంతా భార్గవి చేయించిందని వాళ్ళు చెప్తే అమ్మ నమ్మేసి మళ్ళీ వెనక్కి రప్పించేసింది. అయిందానికి కాందానికి వీళ్ళంతా అమ్మని పొగుడుతూ కాకా పడుతుంటారు. అదంతా నిజం అనుకుంటుంది. వాళ్ళు లేకపోతే ఆఫీస్ నడవదని అమ్మ ఫీలింగ్. నా మీద కన్నా వాళ్ళ మీద అభిమానం ఎక్కువైపోయింది. చాలా బాగుంది బాబు. ఇదంతా వింటుంటే భార్గవి నీ పిఏ మాత్రమే కాదు, ఫ్రెండ్, ఫిలాసఫర్, గైడ్ అనుకుంటాను. అంతేకాదు, ఇంకా ఏమన్నా అనుకోవచ్చు. ఇన్నాళ్ళు భార్గవి లేకుండా ఈ ఆఫీస్ ఎలా నడిచిందా అనిపిస్తోంది. అఫ్కోర్స్ ఇప్పుడు భార్గవే సర్వస్వం అనుకోండి. ఆఫీస్ వరకు నువ్వు చెప్పిందంతా బాగుందని అనుకుందాం. కానీ ఆ అమ్మాయి నీ పిఏ అయినంత మాత్రాన మీ కుటుంబ వ్యవహారాల్లో జోక్యం కలుగజేసుకోవాల్సిన అవసరం లేదనుకుంటాను దీపక్. తప్పే ఉంది మావయ్య గారు, మీరు కూడా మా ఫ్యామిలీలో ఇన్వాల్వ్ అవుతుంటారు కదా. నాకు భార్గవికి తేడా లేదంటావు. సంధ్య పెళ్లి విషయంలో సలహా ఇచ్చింది కూడా ఈ అమ్మాయి అనుకుంటాను. అవును, భార్గవ్ మంచి సలహా ఇస్తే అనవసరంగా అమ్మ దాన్ని పెద్ద ఇష్యూ చేసింది. బయట ఎవరితోనూ తిరిగితే తప్పు లేదు, కానీ మళ్ళీ పెళ్లి చేసుకోమనేసరికి అమ్మ సంధ్య కలిసి భార్గవ్ మీద విరుచుకుపడ్డారు. అయినా అమ్మకి కాకా పట్టేవాళ్ళు కావాలి, కానీ మంచి సలహాలు ఇచ్చేవాళ్ళు అవసరం లేదు. భార్గవ్కి అది నచ్చదు. అంత స్ట్రైట్ ఫార్వర్డ్. ఇవన్నీ అలా ఉంచు బాబు. భార్గవైతే ఇప్పుడొచ్చింది, కానీ మీ అమ్మకు నువ్వంటే ఎంత అభిమానమో, నీకోసం ఎంత చేసిందో నీకు తెలుసు కదా. ప్రాణంలో చూసుకున్న అమ్మను నువ్వు కాదంటుంటే తట్టుకోలేకపోతోంది. నీ చేతులతో పెంచిన సంధ్యని కూడా అనుమానించావట. సొంత మనిషి అనుకున్న నువ్వు రోజు రోజుకి దూరం అయిపోతున్నందుకు వాళ్ళు చాలా బాధపడుతున్నారు. వాళ్ళ గురించి కూడా ఆలోచించాలి కదా.
ఇందులో ఆలోచించేదేముంది? చెప్పిందంతా విని భార్గవ్ మీద చెడు అభిప్రాయానికి వచ్చింది అమ్మ. అందుకే తను ఏం చేసినా భూతత్వంలో చూస్తూ లేని అర్థాలు ఊహించుకుంటూ అనవసరంగా బాధపడుతోంది, నన్ను బాధ పెడుతోంది. ముందొచ్చిన చెవుల కన్నా వెనకొచ్చిన కొమ్ములు వాడి అన్నట్లు చిన్నప్పటి నుంచి నిన్ను పెంచి పెద్ద చేసిన అమ్మ కంటే నిన్నగాక మొన్నొచ్చిన భార్గవి నీ మంచి చెడు గురించి ఎక్కువ ఆలోచిస్తుందని ఎలా అనుకుంటావు? నిజంగా నీ మంచి కోరేదే అయితే తన వల్ల నీ వాళ్ళందరూ దూరం అవుతున్నారని తెలిసాకైనా తన ప్రవర్తన మార్చుకోవాలిగా. అవసరం లేదు. తను ఏనాడైనా తప్పుగా ప్రవర్తిస్తే మార్చుకోవాలి తప్ప లేనప్పుడు ఎందుకు మార్చుకోవాలి? మార్పు భార్గవిలో కాదు, వాళ్లలో రావాలి. అయినా అమ్మ సంజ మాత్రమే కాదు, నా మంచి కోరే వాళ్ళందరూ నా వాళ్లే. నిప్పులేనిదే పొగరాదని భార్గవి ప్రవర్తనలో ఏదో లోపం లేకపోతే అందరూ ఎందుకు ఆ అమ్మాయిని తప్పుపడతారు? ఎందుకంటే భార్గవిలో ఉన్న మంచి లక్షణాలు వాళ్ళలో లేవు గనక. భార్గవి నాతో క్లోజ్గా మూవ్ అవడం చూడలేక ఏవేవో కట్టుకథలు అల్లి మీకు చెప్పుంటారు. ఎవరెన్ని చెప్పినా ఈ ఆఫీసులో భార్గవి ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. భార్గవి లేకపోతే ఈ ఆఫీసే లేదు. ఇంకా చెప్పాలంటే నేను లేను. పూర్తిగా తెలియని అమ్మాయి గురించి మరీ అంత గుడ్డిగా నమ్మడం కూడా మంచిది కాదు బాబు. మా వాళ్ళని వెనకేసుకురావడానికి మీరు భార్గవిని తప్పు పట్టక్కర్లేదు. భార్గవిని గుడ్డిగా నమ్మేయడానికి నేనే ఫూల్ కాదు. నా జడ్జిమెంట్ నాకుంది. ఎవరు పడితే వాళ్ళు వచ్చి భార్గవిని కామెంట్ చేస్తే నేను స్పేర్ చేయను. ఆ, అది కాదు బాబు. మీరేం చెప్పడానికి వచ్చారో నాకు తెలుసు. భార్గవ్ గురించి ఇంకేమైనా మాట్లాడదలుచుకుంటే వెంటనే మీరు వెళ్ళొచ్చు. భార్గవి ఎవరో కూడా నాకు తెలియదు. ఆ అమ్మాయి గురించి చెడుగా మాట్లాడవలసిన అవసరం నాకే ఉంది. మీ అమ్మ బాధపడుతోందని తెలిసి నాకు తోచిందేదో చెప్దామని వచ్చాను. వస్తాను బాబు. భార్గవ్ గురించి మాట్లాడడానికైతే మళ్ళీ మీరు రావాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు అపాయింట్మెంట్ తీసుకొని రండి. గుడ్ మార్నింగ్ మేడం. ఏమిటిలా వచ్చావు? మిమ్మల్ని ఒకసారి కలిసి వెళ్దామని వచ్చాను మేడం. ఊరికి కలవాల్సిన అవసరమే ఉంది. మీ అమ్మకి మళ్ళీ ఏదైనా ఆపరేషనా? అదేమీ లేదు మేడం. ప్రోగ్రెస్ చెప్పి వెళ్దామని వచ్చాను. అలా అన్నావు, బాగుంది. కూర్చో. మ్, చెప్పు, ఎంతవరకు వచ్చాయి ఆ తల్లి కొడుకుల గొడవలు? వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటూ ఇద్దరి మధ్య దూరం పెంచడానికి ట్రై చేస్తున్నాను మేడం. చేస్తున్నాను, చేయబోతున్నాను, చెయ్యాలనుకుంటున్నాను. ఈ కబుర్లొద్దు. ఏం చేశావో అది చెప్పు. మాలతీ సుధాకర్ల విషయంలో మీరు చెప్పినట్టే ఫాలో అయ్యాను. మీ ఇండివిజువాలిటీని దెబ్బతీయడానికే మీ అమ్మగారు మళ్ళీ వాళ్ళని ఇక్కడికి రప్పించారు. ఇలా అయితే ఆఫీస్లో ఇంకా మీకు విలువే ఉంటుంది. అందరూ ఎండిఓటి డమ్మీ అనుకుంటారని రెచ్చగొట్టాను. అహం దెబ్బతినేలా లక్ష్మీదేవి మీద ద్వేషం నూరిపోశాను. రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలి, అంతేనా? మనకు అనుకూలంగానే ఉంటుంది మేడం. దీపక్ మైండ్లో ద్వేషం అనే వైరస్ ని ప్రవేశపెట్టాను. అది సంజయ్ వరకు పాకింది. లక్ష్మీదేవికి కూడా సోకితే దేవి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అడ్రస్ లేకుండా పోయే అవకాశం ఉంది. మనకు కావాల్సింది అదే. ఇంతకీ దీపక్ ఏమంటున్నాడు? భార్గవిని కలవరిస్తున్నాడా? నీ ప్రేమ కోసం పిచ్చెక్కిపోతున్నాడా? అవును మేడం. ఆ పేరులో ఉన్న మహత్యం ఏమిటో గాని నన్ను గుడ్డిగా ప్రేమిస్తున్నాడు, ఆరాధిస్తున్నాడు. త్వరలోనే దేవతనని నా గుడి కట్టించినా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు. నీకు అప్పచెప్పిన పని అయిపోగానే ఆ గుడిని పడగొట్టి నువ్వు అతని జీవితంలోంచి అదృశ్యమైపోవాలి. అంతేగాని జీవితాంతం ఆ గుడిలో దేవతలా కూర్చోకు. అదేమిటి మేడం అలా అన్నారు? ఏమీ లేదు భార్గవి, మీరిద్దరూ చాలా క్లోజ్ గా మూవ్ అవుతున్నారు కదా. ఆ లవ్ వైరస్ నిజంగా తగిలి ఏ క్షణాన్నైనా నువ్వు అతని ప్రేమలో పడచ్చు. అందుకే అలా అన్నాను. అంతవరకు రానివ్వను మేడం. మీరు అప్పచెప్పిన పని పూర్తయ్యేంత వరకు తామరాకు మీద నీటి బొట్టులా దీపక్ని అంటిపెట్టుకున్నట్టే ఉంటాను. నా పని అయిపోయిన వెంటనే జారిపోతాను. దీపక్ అంటే నాకు ప్రేమ లేదు, మోజు లేదు. డ్యూటీ ప్రకారం ప్రేమిస్తున్నాను, అంతే. వెరీ గుడ్. ఆపరేషన్ తర్వాత మీ అమ్మ ఎలా ఉంది? ఇప్పుడు బాగుంది మేడం. ఆ రోజు మీరు ఆదుకోకపోతే మా అమ్మ ఆరోగ్యం ఇంకా క్షీణించేది.
నువ్వు నా మనిషివి భార్గవి. నీకేం కావాలన్నా చేస్తాను. థ్యాంక్ యూ మేడం. ఇంక నేను వెళ్తాను. భార్గవి, హాస్పిటల్ బిల్లు దీపక్ పే చేశాడట. అవును మేడం, నాకు తెలియకుండా అతను పే చేసేశాడు. ఆ విషయం మీకు చెప్దామనుకుని మర్చిపోయాను. దీనికి ఇంత కంగారెందుకు భార్గవి? నా పని కోసం నేను నీకు డబ్బిచ్చాను. తన ప్రేమను ప్రూవ్ చేసుకోవడం కోసం దీపక్ నీకు డబ్బిచ్చాడు. హాస్పిటల్లో నీకు తోడుగా ఉండి బిల్లు కూడా పే చేశాడంటే అతన్ని నేను ఎంతగా ప్రేమిస్తున్నాడో తెలుస్తోంది. అందుకని అడిగాను, అంతే. టేక్ ఇట్ ఈజీ. నీకు ఆఫీస్కి టైం అవుతుందనుకుంటాను. ఎలా ఉన్నారు? నేను అడగాల్సిన ప్రశ్న నువ్వు నన్ను అడుగుతున్నావా? ఇప్పుడు నీకెలా ఉంది? బాగానే ఉంది. అందరికీ ఆరోగ్యం రక్షణ అని లెక్చర్లు ఇస్తుంటావు. నీ ఆరోగ్యం సంగతి మాత్రం నువ్వు పట్టించుకో. నేను అనారోగ్యంతో ఉన్ననాళ్ళు మందులు వేసుకోండి, మనసు ప్రశాంతంగా ఉంచుకోండి అని కబుర్లు చెప్పేదానివి. ఆ కబుర్లన్నీ ఇప్పుడు ఏమయ్యాయి? కంగారు పడాల్సినంతగా ఏమీ లేదులేండి. కొంచెం బీపీ పెరిగింది అంతే. అది చాలదా? అయినా నువ్వు ఇలాగే నిర్లక్ష్యం చేస్తే ఇవాళ బీపీ, రేపు షుగర్ ఇలా పెరిగిపోతూనే ఉంటాయి. ఆరోగ్యాన్ని దిగజారుస్తూనే ఉంటాయి. అదేం లేదులేండి. ఇప్పుడు తెలిసిందిగా, ఇక మీదట జాగ్రత్తగా ఉంటాను. అలా ఉండమనే చెప్తున్నాను. మనసు ప్రశాంతంగా ఉంచుకుంటే అనారోగ్యం దగ్గరకు చేరదు అంటారు. కానీ నువ్వు ప్రతి విషయాన్ని ఎక్కువగా పట్టించుకుంటూ మనశ్శాంతి లేకుండా చేసుకుంటున్నావు. ఏదైనా కొంతవరకు పట్టించుకోవచ్చు, కానీ మన చేతుల్లో లేదని తెలిసాక ఏది ఎలా జరిగితే అలా జరుగుతుందని వదిలేయాలి. అంతేగాని దాని గురించి ఆలోచిస్తూ ఆరోగ్యం పాడు చేసుకోవడం వల్ల ప్రయోజనం ఏమీ ఉండదు. మీరు మాట్లాడేది దీపక్ విషయమేనా? అవును, దీపక్ ఆఫీస్కి వెళ్ళి మాట్లాడాను. మీరు కూడా బాధపడేటట్టు మాట్లాడా? నన్నేదో అన్నాడని నేను బాధపడలేదు, కానీ దీపక్లో చాలా మార్పు వచ్చిందని మాత్రం అతని మాటల్లో అర్థమైంది. భార్గవి ఇన్ఫ్లుయెన్స్ అతని మీద చాలా ఉంది. ఇప్పుడు భార్గవి తప్ప మరో ప్రపంచం లేదు దీపక్కి. అమ్మ చూపించిన అభిమానం, కంటికి రెప్పలా చూసుకుంటూ తనని ఇంతవాణ్ణి చేసిందన్న కృతజ్ఞత అన్నీ మర్చిపోయి భార్గవి తప్ప తనని అభిమానించే వాళ్ళు కానీ తన గురించి పట్టించుకునే వాళ్ళు కానీ లేరనుకునే స్థితికొచ్చాడు.